ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పుని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనవి చేస్తా ఉన్నాం. నేను అంటున్నా నీ తల నరకొచ్చు కదా. నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయన ఎన్టీ రామారావు గారికి అత్యంత విశ్వాసపాత్రులు. ఆ దశలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన తీవ్రంగా విభేదించారు. అనివార్య పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. అయితే అన్ని గతం అని చెప్పని ఆయన అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు బహుశా ఆయన విషయంలో అలా అనుకోలేదు కాబోలు. అందుకని ఆయనకి మంత్రి పదవి కోసం ఆయన ఎంత ఆశిస్తున్నా కూడా ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కటం లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే గట్టిగా నోరు బారేసుకున్నారో వాళ్ళకి మంత్రి పదవులు రావడం గమనించాడు ఈయన. సో మనం కూడా ఇలా చేస్తే తప్ప లాభం లేదేమో, ఇది చేస్తే మనకు వర్కౌట్ అవుతుందేమో అని చెప్పని ఆయన రెచ్చిపోయి ఎంత దాకా వెళ్ళాడంటే, నీ తల నరికితే తప్పేంటి, నేను అంటున్నా నీ తల నరకొచ్చు కదా అని చెప్పని ఉన్నట్టుండి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇచ్చేసరికి అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఇదేంటి ఈయన విప్లవకారుడు లాగా ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు అని చెప్పని. మనకి వేమన గారి పద్యం ఒకటి ఉంటుంది, తలలు బోడులైన తలపులు బోడులా అని చెప్పని. పాపం బుచ్చయ్య చౌదరి గారికి తల బోడిగా తయారైనా కూడా ఆయన తలపుల్లో ఇలాంటి క్రిమినల్ థాట్స్ ఎందుకు వస్తున్నాయంటే కేవలం మంత్రి పదవి కోసం అని చెప్పనే చెప్పాలి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనైనా కనీసం ఆయనకి చివరిసారిగా ఈ పదవి వస్తుందేమో అని చెప్పని ఆయన భావించి ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఈ మధ్యలో జరిగింది. సరే, మళ్ళీ తాజాగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటనలో ఆయన మెడికల్ కాలేజీ సందర్శన కోసం ర్యాలీగా వెళ్ళినప్పుడు ఇంకొక గమ్మత్తైన ఇది చేశాడు. ఆయన పెద్ద ఒక టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వ్యక్తిలాగా చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జగన్ ర్యాలీకి అసలు జనం ఎక్కడొచ్చారు, జనం లేరు, ఏం లేరు, ఆ సాక్షిలో మాత్రం జనం ఉన్నట్టుగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో చేశారని చెప్పని ఒక కామెంట్ చేశాడు. మరి ఆ ఎఫెక్ట్స్లో ఆయన ఎక్కడైనా నేర్చుకున్నాడో, ఆన్లైన్లో స్టడీ చేశాడో లేదో మనకైతే తెలియదు. కానీ చాలా ఒక రహస్యాన్ని కనిపెట్టినట్టుగా ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అని చెప్పి అన్నాడు ఆయన. అంటే అంతే తప్ప పాపం ఆయనకేమి జనాలు రాలేదంట. ఇది ఇలా ఉంటే ఈయన వ్యాఖ్యానం ఇలా ఉంది. సరే, ఈయన దారిలోనే చాలా మంది కూడా అసలు జనం రాలేదని వ్యాఖ్యలు చేశారు. దీనికి విభిన్నంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ భజనకి సంబంధించినటువంటి ఏబిఎన్లో వాళ్ళదైనటువంటి స్టైల్లో వాళ్ళ కథ చెప్పారు. అంటే అది కూడా నెగిటివ్ ఆస్పెక్ట్లోనే చెప్పారు. కానీ గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి జనంలోకి అధికారంలో రావడానికి ముందు ప్రజాయాత్రలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జనం వచ్చారో, పదవి కోల్పోయిన స్వల్ప వ్యవధిలోనే తిరిగి మళ్ళీ ఇంతమంది జనం వస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనాయడానికి వీల్లేదు అనేటువంటి రీతిలో అక్కడ జనం బాగా వచ్చారని వాళ్ళు కొన్ని క్లిప్స్ వేసి మరీ చూపిస్తున్నారు. మరి అవి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్సా కాదన్నట్టయితే నిజంగా వచ్చిన జనాలు అనేది పాపం ఏబిఎన్ అయితే ఈయన రెగ్యులర్గానే చూస్తూ ఉంటాడు కాబట్టి బహుశా ఆ కామెంట్ చేసే టైంకి ఏమో చూడలేదేమో. కానీ అది వీడియోలో కూడా వైరల్ అవుతూ ఉంది. ఒకసారి బుచ్చయ్య గారు దాన్ని కూడా చూస్తే మంచిదేమో. కాబట్టి ఆయన వయస్సుకి, ఆయన రాజకీయాల్లో ఆయన సీనియారిటీకి ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయకుండా ఉంటే కనీసం మంత్రి పదవి లేకపోతే లేకపోయింది, కనీస స్థాయి మర్యాద అయినా ఉంటుంది. ఆ మర్యాద పోగొట్టుకున్నట్లయితే రెంటికి చెడ్డ రేవడిలాగా అయిపోతాడు తప్ప మరొకటి కాదు. ఇది బుచ్చయ్య గారు గమనిస్తే మంచిది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.